దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగును గాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినములో దేవుని సంగతులు మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యం వింటూ ఈ దీన సేవకుని కొరకు ప్రార్థిస్తూ ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయుచూ ఉన్నాను. గడిచిన సందేశములో విశ్వాసి విత్తుకోకూడని పంట అని చెప్పాం. విత్తుకోకూడని పంట. ఈరోజు దేవుని ఆత్మ నడిపింపును బట్టి విశ్వాసి విత్తుకోవలసిన పంట ఏమిటో ఈరోజు ధ్యానం చేద్దాం. మూలవాక్యానికి వద్దామా? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. మోసపోకుడి 7, 8, 2 చూద్దాం. ఓకేనా? మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. చాలు. ఏమన్నాడండి? గడిచిన సందేశంలో ఇదే మాటను నేను మీతో ప్రారంభంలో మాట్లాడాను. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు అన్నాడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అన్నాడు. దేవునియందు నాకు ప్రియమైన వారలారా, ఏ పంటను విత్తుకుంటే, ఏ విత్తనము విత్తుకుంటే ఆ ఫలాలనే మనం కోస్తాం. అందుకే విత్తనము అన్నప్పుడు స్వభావము అన్న విషయాన్ని మీరు మర్చిపోమాకండి. మాకేం వ్యవసాయం ఉంది, మేమేం పంటను విత్తుకుంటాం అని అనుకోమాకండి. విత్తనము స్వభావం. మనలో ఏ స్వభావాలుంటే అదే స్వభావము మనలో మొలకెత్తుతుంది అని అర్థం. అందుకే మనలో ఏ స్వభావాలు ఉండాలో, ఏవి మొలకెత్తకూడదో, ఏవి మొలకెత్తాలో, ముందు మనం ఏమి విత్తాలో మనకు తెలిసి ఉండాలి. దేవునందు ప్రియులారా, ఏమి విత్తుకోవాలో చాలా విషయాలు ఉన్నాయి. ఒక 4 చూద్దాం. ఇప్పుడు కూడా 4 చూద్దాం. మొదటిది ఏం విత్తుకోవాలో చూద్దామా? రండి, సామెతల గ్రంథానికి వెళ్దాం. జ్ఞాని అయిన సొలొమోను దగ్గరికి వెళ్తే 11వ అధ్యాయము, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనము. ఇక్కడ కూడా విత్తుకునేవేవో చెబుతున్నాడు దేవుడు. 18వ వచనం, భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును. నీతిని విత్తుకొనువాడు శాశ్వతమైన బహుమానము నొందును. చాలు. ఏం విత్తుకోమంటున్నాడు? నీతిని విత్తుకోవాలి. ఎక్కడ? హృదయం అనే పొలములో. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ హృదయం అనే పొలములో నీతి అనే విత్తనాన్ని విత్తాలి. ఈరోజు ప్రభువునందు ప్రియులారా, చాలామంది హృదయాలలో ప్రభువుకు చోటుంది, పాపానికి చోటుంది. అందుకే నేను ఎప్పుడూ ఒక విషయాన్ని భయపడుతుంటానండి. సంఘంలో కూడా మా దగ్గరకు వచ్చే విశ్వాసులు కూడా ఎలాంటి వాళ్ళంటే, నవ్వించామనుకోండి, అబ్బా ముఖాలు వెలిగిపోతూ ఉంటాయి.
మా పాస్టర్ గారు మమ్మల్ని ఏమనలేదని పాపము గురించి మాట్లాడాను అనుకోండి, అందరికీ కోపం. పాపము గురించి మాట్లాడితేనే కోపం. పాపము అంటే నీకు కోపం వస్తుంది అని అంటే నీలో నీతి మాలిన పనులు ఉన్నాయని నాకు అర్థమైపోయింది, దేవునికి అర్థమైపోతుంది. అందుకే దేవుడు తన దాసుడైన సొలొమోను ద్వారా మాట్లాడుతూ అంటున్నాడు, హృదయం అనే పొలములో నీతిని విత్తుకోవాలి. ఈరోజండి దేవుని ఆరాధించడానికి మందిరానికి వస్తున్నారు, పాపాన్ని మానడంలా. బైబిల్ సంకలో ఉంటుంది, జోబిలో సిగరెట్ ప్యాకెట్ ఉంటుంది, లేరా? ఏమో మరి, దేవుడు చెప్పమంటున్నాడు, నేను చెప్తున్నాను. అంతలేంది ఆయన ఊరికే మాట్లాడాడు కదండి. మానవుని జీవితం ఎలాంటిది అని అంటే, ఇక్కడొచ్చి ప్రభు యొక్క శరీర రక్తాన్ని పానీయం చేస్తాడు మందిరంలో, ఇంటికెళ్ళి బ్రాందీని కూడా పానీయం చేస్తాడు. రహస్యంగా నోట్లోనికి మందేసి నోరు వాసన రాకోకుండా ఏదో పొడి కూడా కలుపుతారంట నోట్లో. మీకు అర్థమైందా ఏం పొడో? ఏమో కలిపే వాళ్ళకి తెలిసి, నాకు తెలీదు. దేవుడు మాట్లాడుతున్నాడు, నీతిని విత్తుకోవాలి. అందుకే నీతిని విత్తుకుంటే నీతి చేసే కొన్ని మేళ్ళు ఏంటో మీతో మాట్లాడతాను. రండి, కీర్తనల గ్రంథం 40వ కీర్తనకు వెళ్దాం. కీర్తనల గ్రంథము 40వ కీర్తన 10వ వచనము. చాలా చక్కటి మాట దావీదు మాట్లాడాడు చూడండి. 40వ కీర్తన 10వ వచనము. నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరుకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. చాలు ప్రియులారా, ఎవరి హృదయములో అయితే నీతి ఉంటుందో, ఎవరైతే నీతిగా బ్రతుకుతారో వారు ఊరకుండారట ప్రియులారా. ఏం చేస్తారు వాళ్ళు? నీ సత్యమును నీ రక్షణను ఏం చేస్తారట వాళ్ళు? వెల్లడి చేస్తారు. 10 మందికి మంచి చెప్తారు. ఓ తల్లి, ఓ తండ్రి, ఈ వాక్యాన్ని వింటూ చాలామందికి మీరు చెప్పారు కదండి. నాతో అన్నారు, మా అమ్మాయి వైజాగ్లో ఉంటుందండి, మా అమ్మాయి విజయవాడలో ఉంటుందండి, మా పిల్లలు, వాళ్ళకు మేము చెప్పాం, రే యూట్యూబ్లో ఓ రూబేన్ పులివెందల అనే వాక్యానికి వెళ్తే ఒక సహోదరుడు మంచి వాక్యం చెప్తాడు, వినండి నాయనా, దీవెనకరంగా ఉంటుంది అని నన్ను గురించి పరిచయం చేశారు. అంటే ఇప్పుడు నేను అందగానని, ఆటగానని, మాటగానని కాదు, నా నోటు నుంచి వస్తున్న నీతి కలిగిన మాటలు మిమ్మల్ని బలపరుస్తూ ఇతరులను బలపరచడానికి వెల్లడి చేశారు. తాగేవాడు చూడండి, లోకంలో మనం చూస్తే, రే ఒక 100 రూపాయలు అప్పీరా అని అడిగామనుకోండి, లేదు అంటాడు. రే నీతో కూర్చొని మందు తాగాలనుందిరా అన్నాడు అనుకోండి, 1000 రూపాయలు ఖర్చు పెట్టి మందు ఆపుతాడు. చాలామందిని మేము ఎరుగుదుం ప్రియులారా. అలాగే వాళ్ళు చెప్పింది అన్నవాడు 100 రూపాయలు ఇవ్వడు, కానీ మందు తాపమంటే 500 1000 రూపాయలను తాపుతాడన్నా. పాపానికి ఖర్చు పెట్టమంటే ఖర్చు పెడతాడన్నా. ఎందుకు ఇలాంటి పరిస్థితి అంటే వాడు పాపాన్ని వెల్లడి చేయడానికి ఇష్టపడుతున్నాడు. మనమైతే నీతిని హృదయములో ఉంచుకొని మౌనంగా ఉండలేం. ఈ సత్యమును, ఈ రక్షణను 10గురికి వెల్లడి చేస్తాం. దేవుని ప్రియబిడ్డలారా, నీతి లేని తనముతో, నీతి మాలిన తనముతో ఎంత ధనమున్నా లాభం లేదు. అదే అన్నాడు చూడండి జ్ఞాని. ఒకసారి చూద్దాం, 11వ అధ్యాయానికి రండి ఒకసారి. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తున్నాం. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. ఎంత మంచి మాట అండి. నీతి మరణము నుండి ఏం చేస్తుందట? రక్షిస్తుంది. అక్కడ అన్నాడు ప్రియులారా, ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదు. ఏమండి, బ్రతికున్న మనము ధన్యులముగా, బ్రతికి ఉన్న దినాలలో ఒక్క పాఠాన్ని నేర్చుకున్నాం మనం. ఇప్పుడు కాదు, ఒక 4 సంవత్సరాల క్రితం లేదా ఇంకా ముందు కరోనా అనబడే ఒక జబ్బు ఈ భూమి మీద అంతటా వ్యాప్తి చెందింది.
సహజంగా బర్డ్ ఫ్లూ అని, స్వైన్ ఫ్లూ అని, లేదా ఎయిడ్స్ అని, ఇంకా రకరకాలని కొన్ని చోట్ల పాపము అధికముగా ఉన్న చోట్ల, పరిస్థితులు అననుకూలంగా ఉన్న చోట్ల మాత్రం వ్యాప్తి చెందాయి. కానీ కరోనా ప్రపంచాన్ని చుట్టేసింది కదండి. సో ప్రపంచం అంతా లాక్డౌన్ అన్నారు. ఎవ్వడు బయట తిరగల, ఎంత డబ్బులున్నోడు కూడా బయటికి రాలా. ఇంకో మాట చెప్పమంటారు మీకు, వినాలి, మీరు తెలుసుకోవాలి. ఈ అద్భుతాలు చేసేవాళ్ళు ఉన్నారు చూడండి, కాలు ఆడిచ్చి రోగాలు బాగు చేసేవాళ్ళు, ఖర్చుపులతో రోగాలు బాగు చేసేవాళ్ళు, నూనె బాటలు అమ్మేవాళ్ళు, అంజూరపు పండుగలు అనేవాళ్ళు, ద్రాక్షను గ్లాసులో ఇస్తే మీకు గర్భఫలం వస్తుంది అనేవాళ్ళు, వీళ్ళందరూ దాక్కున్నారు. కొంతమంది చచ్చారు పురుగులారా. ఏంటి ఇలాగంటున్నారంటారా? నిజం. ఏమయ్యారండి వీళ్ళంతా కరోనా టైంలో? వీళ్ళ బిజినెస్లన్నీ ఏమయ్యాయి? గుర్తుపెట్టుకోండి, డబ్బులు 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 డబ్బులు. ఏ చచ్చేటప్పుడు ఆ డబ్బు ఏమైనా కాపాడిందా? ఒక ప్రముఖ గాయకుడండి, భారతదేశ వ్యాప్తముగా 50,000 పైబడిన పాటలు పాడాడట. ఒక పాట కాదు, ప్రభువును గురించి పాడాడు, అన్యుల గురించి పాడాడు, సినిమా రంగంలో పాడాడు, వివిధ భాషలలో పాట పాడాడు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. విదేశం నుంచి వైద్యులు వచ్చారు. ఎందుకు? జబ్బు వస్తే బాగు చేయడానికి. ఏమైంది లాస్ట్కు? గుర్తుపెట్టుకోండి, ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదు. మరేంటి? నీతి మరణము నుండి తప్పిస్తుంది, రక్షిస్తుంది. ప్రియులారా, నీతి మరణము నుండి అంటే నువ్వు నీతిగా బ్రతికి ఒకవేళ కరోనాతో పోయినా, తెలియని రీతిగా హఠాత్తుగా మరణించినా, నీ నీతి, బైబిల్ చెప్తున్న మాట, నేను చెప్తున్న మాట కాదు ప్రియులారా, నీ నీతి ప్రభువుతో కూడా ఒక దినాన సజీవంగా ఆయన ఎదుర్కోవడానికి లేస్తుంది. డబ్బులుంటే ఎంతమంది అండి కరోనా టైంలో ఎన్ని వార్తలు విన్నాం మనం. లక్షల ఆస్తి కలిగిన వారు, కోట్ల ఆస్తి కలిగిన వాళ్ళు, లక్షలు కాదు కోట్ల ఆస్తి కలిగిన వాళ్ళు, ప్రపంచంలో అపర కుబేరులు. ఇంకా చెప్పాలంటే భారతదేశ మాజీ రాష్ట్రపతులు ఎంతమంది అండి. ఎన్ని కోట్లైనా మేము ఖర్చు పెడతాం, బ్రతికించండి అని అంటే బ్రతికారా? ఉగ్రత వచ్చినప్పుడు ఆస్తులు అక్కడికి రావు. దేవుని బిడ్డలారా, మీ డబ్బును చూసి మీరు మురిచిపోమాకండి, మీకున్న ఇల్లులు చూసి మురిచిపోమాకండి, మీకున్న ఉద్యోగాలు చూసి మురిచిపోమాకండి, మా సంఘం ఇన్ని కోట్లు ఇన్ని లక్షలతో కట్టామని మురిచిపోమాకండి. నీతి కలిగి ఉన్నామా లేదని ఆలోచన చేయండి. ఈరోజు ప్రపంచంలోనండి కోట్లు ఖర్చు పెట్టి మందిరాలు కడుతున్నారు కదండి. ఒక ప్రాంతంలో, తెలంగాణలో 150 కోట్లు పైబడి ఖర్చు పెట్టారు మందిరానికి. ఎందుకు? నీతిని గురించి ప్రకటించడానికి. ఈ మధ్య నేను ఒక ప్రాంతానికి వెళ్తే 25 కోట్లయింది మా మందిరానికి అని చెప్పింది ఆ తల్లి. మా మందిరం కట్టడానికి ఒక పెద్ద దేవాలయం అని చెప్పారు. ఎందుకోసం? నీతిని గురించి ప్రకటించడానికే. లోపల నీతిని గొప్ప చేయడానికే, ధనమును గొప్ప చేయడానికి కాదు ప్రియులారా. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, నీతిని విత్తుకోవాలి. నీతిని విత్తుకుంటే ఏం కలుగుతుంది? ఒక మాట చెప్పి రెండో విషయాలలోనికి వెళ్దాం. హోషేయ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనము, 10-12వ వచనము. నీతి ఫలించునట్లు మీరు విత్తనం వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. యెహోవాను వెదుకుటకు. చాలు ప్రియులారా, ఏమన్నాడు అక్కడ? నీతి ఫలము ప్రేమ, ఆ ప్రేమనే మీరు కోయండి అన్నాడు హోషేయ భక్తుడు. అందుకే చాలా చక్కగా నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయండి. నీతి ఫలించాలంటే ఏ విత్తనం వేయాలి? ప్రేమ అనే విత్తనం వేయాలి. ప్రేమ అనే విత్తనం వేస్తే ప్రేమ అనే ఫలమే ఫలిస్తుంది. జంట నగరాలు,
సొదొమ గొమొర పట్టణాలలో ఏమి లేదు, నీతి లేదు. లోతును గురించి పేతురు భక్తుడు మాట్లాడుతూ అంటాడు, దినము తన మనస్సు నొచ్చుకుంటూ ఆ నీతి మాలిన మనుషుల మధ్య బ్రతికాడు. ఈరోజు మా చుట్టూ చెడిపోయారండి. నా స్నేహితురాలు ప్రేమించింది, నా స్నేహితుడు ప్రేమించాను, నేను ప్రేమించానని చెప్తున్నారు. ఒక మాట చెప్పమంటారా? ఆ చుట్టూ వరస వాయువులు మరచి పాప భయంకరమైన భూయిష్టమైన లోకంలో బ్రతుకుతుంటే లోతు ఎలాగ బ్రతికాడండి? అందరితో పాటు నేను కూడా పాపం చేద్దాం అని అనుకున్నాడా? నీతిగా బ్రతికాడు. మన చుట్టూ ఎన్ని పరిస్థితులు అననుకూలంగా ఉండనివ్వండి, నీతి కలిగి బ్రతుకుట మనం నేర్చుకోవాలి. అందుకే దేవుడు అంటున్నాడు, నీతిని హృదయములో మనము విత్తనముగా వేసుకుంటే, నీతిని విత్తుకుంటే ప్రేమ అనే పంట కోస్తాం. రెండవది ఏం విత్తుకోవాలో చూద్దామా? రండి, మార్కు రాసిన సువార్తకి వెళ్దాం. ఏం విత్తుకోవాలో మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయము 14వ వచనము. 14 విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. వాక్యము విత్తుచున్నాడు. చాలు. రెండవది ఏమి విత్తుకోవాలి ప్రియులారా? వాక్యమును విత్తుకోవాలి. ఈరోజు వాక్యానికి ప్రాధాన్యత లేదు. నేను ఎన్నో పర్యాలు చెప్పాను ప్రియులారా. 29.5 నిమిషం ఛానల్లో మేము వాక్యం మాట్లాడతాం. అంటే ఒక అర్ధ గంట దేవుడు మాకు ఇచ్చిన అవకాశం. మీరు చూస్తున్నారు కదండి, దాదాపు 4 సంవత్సరాలు పైబడి నుంచి వింటున్నాం. కొన్నిసార్లు మందిరం కట్టినప్పుడు 27 నిమిషాలే వాక్యము చెప్పి 28 నిమిషాలు వాక్యము చెప్పి 1.5 నిమిషం మేము కట్టుకుంటున్న మందిరానికి దేవుడు మీకు ప్రేరణ ఇస్తే సహకరించండి అని చెప్పడానికి మనస్సులో ఒక విధమైన వెలితి కలిగింది ప్రియులారా. ఈరోజు ప్రొద్దుటూరు ప్రాంతంలో సువార్త కూడిక ప్రతి ఆదివారం జరుగుతుంది. ఇదిగో తెలియని వారికి ఒక స్థలము మారాము, లీజు తీసుకొని అక్కడ సువార్త కూడిక ప్రారంభించాం. 3వ అంతస్తులోనికి ఎక్కి రాలేని వారు ఆ క్రింద స్థలానికి రండి అని చెప్పడానికి 1.5 నుంచి 2 నిమిషాలు యాడ్ ఇవ్వడానికి మీరు నమ్మండి, నా మనసు మదన పడుతుంది ప్రియులారా. అరే, పరిపూర్ణంగా వాక్యం అందించలేకపోతున్నామే. 28 నిమిషాలు వాక్యం చెప్పి 1.5 నిమిషం యాడొస్తుంటేనే బాధపడుతూ ఉంటే, 8 నిమిషాలు వాక్యం చెప్పి ముందు ఒక 10 నిమిషాలు వెనకొక 10 నిమిషాలు యాడ్ లాంటి ప్రకటనలు ఇచ్చుకోవడానికి మనిషికి భయం లేదు. చూడండి, వాక్యం వచ్చినట్ట రానట్ట వాక్యమే చెప్పడం లేదండి. ఎంతసేపు 10 నిమిషాలు ఏవి యాడ్స్ మాత్రమే, టీవీలో ప్రకటనల మాదిరి అయిపోయింది. దేవుడు అంటున్నాడు, వాక్యమును విత్తుకోవాలి. వాక్యాన్ని ఎలాగ విత్తుకోవాలో తెలుసా? 126వ కీర్తన 5వ వచనాన్ని చూడండి, ఏం మాట్లాడాడో కీర్తనకారుడు. కన్నీళ్లు విడుచుచు విత్తువారు. 126వ కీర్తన 5వ వచనం. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషగానముతో పంట కోసెను. ఎలాగ విత్తుకోవాలట? వాక్యాన్ని కన్నీళ్లతో. అవును ప్రియులారా, ఈ వాక్యము మీ మధ్యలోనికి రావడానికి చాలా కన్నీటి ప్రసవ వేదన ఉంది. గుర్తుపెట్టుకోండి. మీరు మీ ఇంట్లో ఫ్యాన్ వేసుకొని, ఎదురుగా టేబుల్ మీద టీ పెట్టుకొని హ్యాపీగా తాగుతూ విన్నంత ఈజీ కాదు సుమా. గుర్తుపెట్టుకోండి. మాకు ఏ విదేశాల నుంచో లేదా ఈ దేశంలో గొప్ప సంపన్నులు అనబడేవారు ప్రతి నెల మేము స్పాన్సర్షిప్ చేస్తామనే వాళ్ళు కాదు. తల్లులు తండ్రులు చిన్న అర్పణలు ఇచ్చేవాళ్ళు. ఆయా ప్రదేశాలకు సువార్త నిమిత్తమై వెళ్తే దేవుని వాక్యం ప్రకటించినప్పుడు వాళ్ళు ఇచ్చే చిరుకానుకలు పొదుపులు చేసుకొని కన్నీటితో దేవుని వాక్యము మీ మధ్యలోనికి తీసుకొని వస్తూ ఉన్నాం. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, కన్నీటితో వాక్యాన్ని విత్తాలి. కన్నీటితో వాక్యాన్ని విత్తాలి. అందుకే కన్నీళ్ళు అంటే ఏంటో తెలుసా? ఒక్క మాట చెప్పి నేను తర్వాత విషయంలోనికి వెళ్తాను ప్రియులారా. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 21వ వచనం. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము
21వ వచనం. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగగాని అభ్యంతరపడును. ఎవడు వీడు? వాక్యము లేనివాడు. వాక్యము లేనివారు కొన్ని చిన్న శ్రమలు వస్తే దేవుని విడిచిపెట్టేసి లోకంలో కలిసిపోతారు. అవును ప్రియులారా, అందుకే ఈరోజు చాలా మంది సేవకులు తప్పిదం దారి కూడా వెళ్తున్నారు. దేవుని దగ్గర రండి, మీకు కోర్టు కేసులు పోతాయి, దేవుని దగ్గర రండి, రోగాలు పోతాయి, ఇవన్నీ చెప్తే దేవుని దగ్గరకు వస్తున్నారు. వాళ్ళు వస్తున్నది వాక్యం కోసం కాదు. దేవుని దగ్గరకు వస్తే ఏయో మేలు కలుగుతాయని వస్తున్నారు. వారి విశ్వాస పరిమాణమును బట్టి కలగనప్పుడు 10 మందికి చెప్తున్నారు ఆ దేవుడు అంత బూటకం మోసమని. దానికి కారణం ఎవరు? నువ్వే. వాక్యం చెప్పు. వాక్యాన్ని విశ్వసించిన వాడు, వాక్యానుసారంగా బ్రతికిన వాడు ఫలాలను పొందుకుంటాడు, ప్రభు కొరకు నిలబడగలుగుతాడు. అందుకే వాక్యాన్ని విత్తుకోవాలి. 3వది ఏం విత్తుకోవాలో చూద్దామా? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ఇందాక చూసాం మనం. 8వ వచనము. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. చాలు ప్రియులారా, ఏం విత్తుకోవాలట? ఆత్మానుసారమైన పంటను విత్తుకోవాలి. మొదటిది ఏం విత్తుకోవాలంటే నీతిని విత్తుకోవాలి. 2వది వాక్యాన్ని విత్తుకోవాలి. 3వది ఆత్మానుసారమైన పంట. ఇది ఎలాగుంటుంది ఆత్మానుసారమైనటువంటి పంట? మీరు ఇదే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనాన్ని చూస్తే ప్రియులారా, ఆత్మను గురించి చాలా మంచి విషయాలు మాట్లాడాడు. ఇంకా మీకు అర్థం కావడానికి 5వ అధ్యాయము 22వ వచనం తర్వాత చదువుకోనండి. ఇప్పుడు తర్వాత చదువుకోనండి. ఆత్మానుసారమైన పంట గలతీ 5:22. నేను ఒకప్పుడు సండే స్కూల్ టీచర్ నండి. మా పిల్లలకు నేను పాటలు నేర్పించేవాడిని. గలతీ 5:22 ఆశతో చదవండి, అందు ఆత్మఫలంబులు 9 ఉన్నవి, ఆశతో వెదకండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. గలతీ 5:22 ఆశతో చదవండి, అందు ఆత్మఫలంబులు 9 ఉన్నవి, ఆశతో వెదకండి. ఏ ఫలాలు ఇవి? ఏ ఫలాలు అంటే ఆత్మఫలములు. అందుకే భక్తుడైన పౌలు గలతీ పట్టణంలో ఉన్న సంఘంతో మాట్లాడుతుంటున్నాడు. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలుత్వం, సాత్వికం, మంచితనం, ఆశానుగ్రహం, ఇవన్నీ చెబుతున్నాడు ప్రియులారా. 9 ఫలాలు మనం విత్తుకోవాల్సినది. ఆత్మ అనే పంటను కోయాలంటే ఆత్మ ఫలాలు విత్తుకోవాలి. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనము. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. చాలు. ఏంటండి ఇది? మాసిదోనియా సంఘములో ఉన్నటువంటి దేవుని బిడ్డలు మాట్లాడుతున్నాడు. చాలా చక్కటి మాట అండి. అర్పణ, దేవుని కొరకు అర్పణను విత్తాలి. దేవుని కొరకు అర్పణను విత్తాలి ప్రియులారా. దేవునిందు ప్రియమైన వారులారా, ఈ దీన సేవకుడు వెళ్తున్న ఈ ఒంటరి ప్రయాణములో సంవత్సరానికి ఒక్కసారండి, మీ పుట్టినరోజులో, వెడ్డింగ్ యానివర్సరీలో, పిల్లల జన్మదినాలో, లేకపోతే ఏదో సక్సెస్ఫుల్గా మీరు ఉద్యోగంలో ప్రమోట్ అయిన ఏవో సంఘటనలు ఉంటాయి.
అప్పుడు వ్యర్థంగా బెలూన్లకని ఆ వెదజిల్లి చమ్మేటటువంటి ఆ చెడ్డ చెడ్డ వాటికి కెమికల్స్ అన్నిటికీ డబ్బులు పెట్టే బదులు, దైవజనుడా ఇదిగో ఈ చిన్న అర్పణ మేము విత్తుతున్నామని ఎందుకు విత్తకూడదు? దేవుని బిడ్డలారా, ఒక దేవుని సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నానండి. ఈ పరిచర్యకు కాగా ఏదైనా 1000, 2000, 3000 మిగులుతున్నప్పుడు నేను కూడా దేవుని ఎదుట యోగ్యుడునిగా నిలబడ్డానికి, నాతోటి సేవకులు దేవుని పొలంలో జతపనైన వారికి చిన్న చిన్న అర్పణలు వారికి అర్పించి నా కొరకు, పరిచర్య కొరకు ప్రార్థన చేయండి అని అడుగుతున్నాను. అక్కడ రాయబడి ఉంది, చాలా చక్కటి మాటలు ఉన్నాయండి ఇందులో. అక్కడ అన్నాడు, వెదజల్లి అభివృద్ధి గలవారు కలరు అని చెబుతూ చాలా చక్కటి మాట, నాకు ఇష్టమైన మాట ఏంటంటే, పుచ్చుకొనుట కంటే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, పుచ్చుకొనుట కంటే ఏంటి మేలట? ఇచ్చుట మేలండి. తీయని మాటలు అందరు చెప్తారు ప్రియులారా. చేతుల కష్టార్జితం వెచ్చించే వాళ్ళు కొద్దిమందే. నాకు తెలుసు తల్లి, నీ కష్టార్జితంలో నుంచి ఓ తండ్రి, ఓ సోదరి, ఓ సోదరుడా, ఇవ్వాలన్న మనస్సు, ఇచ్చే మనస్సును బట్టి అది తప్పకుండా నీ పిల్లలకు, నీ కుటుంబానికి దీవెనకరముగా, కొన్ని ఆత్మలైనా రక్షించబడినప్పుడు, రక్షించబడిన ఆత్మలు బలపరచబడినప్పుడు, పరలోకమందు మీరు విత్తిన ధనము, పరలోకమందు పంటను మీరు కోర్చుకుంటారు. ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేస్తున్న దేవుని కొరకై చేసే ప్రతి రూపాయి అది పరలోకమందు ఇన్వెస్ట్ చేసినట్లే, పొదుపు చేసినట్లే. అది ఒకరోజు రెట్టింపుగా దేవుడు మీకు ఇస్తాడు. కాబట్టి అర్పణను దేవుని కొరకు విత్తాలి. ఈ మాటలు వింటున్న దేవుని ప్రియబిడ్డలమైన మనం ఇట్టి పంటను మనం విత్తుకోగలిగినప్పుడు గొప్ప దీవెనలు మనం పొందుకుంటాం. తలలో ఉంచుదామా? కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. దేవా, నీ బిడ్డనుగా నీతిని విత్తుకోవడానికి, వాక్యాన్ని విత్తుకోవడానికి, ఆత్మానుసారమైన పంటను విత్తుకోవడానికి, ఒక మంచి అర్పణ దేవుని సేవకులకు నేను అందించడానికి, భారభరితమైన ఈ పరిచర్యలో నేను కూడా సహకారిగా ఉండడానికి నన్ను వాడుకో ప్రభువా అందాం. దేవుడు వాడుకున్న ప్రతి ఒక్క వ్యక్తిని వాడిపోకుండా నిలబెడతాడు. ప్రార్థన చేద్దాం. ఓ ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన పరలోకపు తండ్రి, గొప్ప దేవా, మీకు స్తోత్రములు నాయనా. మా కొరకై పరము నుంచి నీ ప్రియ కుమారుని మాకు అర్పణగా అర్పించిన దేవా, మీకు స్తోత్రములు. అందుకే మేము ఏమి విత్తుకోవాలో, ఏమి విత్తుకోకూడదో ఈ 2 రోజులు అద్భుతకరమైన మాటలు మీరు మాట్లాడారు. ఈ మాటలు వింటున్న బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి. వారు కూడా ఒక అర్పణ, క్రమమైన అర్పణ అందించే బిడ్డలుగా లేవనెత్తండి. ఇవ్వలేని వారు మా కొరకై ప్రార్థించడానికి మీరు లేవనెత్తండి. సమస్తాన్ని మహిమకరంగా మలచండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ, ఘనత, ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.